ఓకే. పీవీసీ మిషన్ లేకుండా మనం ఈ డ్రాగన్ షీట్స్‌ని ఉపయోగించి పీవీసీ కార్డ్ ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు అయితే నేర్చుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్తానని చెప్పాను మీకు. ఆర్డర్ పెట్టాను. జస్ట్ ఈరోజు అయితే వచ్చాయన్నమాట. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. మరి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్లు అయితే ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే అక్కడి నుంచి అయితే మీరు తీసుకోండి. ఒకటి మనకి పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఈ కార్డ్స్ అనేది వస్తాయన్నమాట. ఒకటి పీవీసీ కార్డ్ ఇది. నేను ఆల్రెడీ కట్ చేశానులేండి, మీకు చూపించడం కోసం ఒకటైతే నేను తయారు చేశాను. ఇది పూర్తిగా ప్లాస్టిక్ అనమాట. అయితే ఇక రెండోది వచ్చేసి మనకి ఇది ప్రింటింగ్ పేపర్ అనమాట. ఇది మామూలు ఫోటో పేపర్ అది కాదు, ఇది డైరెక్ట్గా డ్రాగన్ షీట్ అని చెప్పేసి అంటారు. మెయిన్ ఇదేనమాట. ఇందు మీద ప్రింట్ తీసి మనం ఇది సెంటర్లో పెట్టి మనం అయితే లామినేషన్ చేస్తే మనకి మొత్తం ప్రింట్అవుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, మొత్తం టోటల్గా ఈరోజు అయితే చూపిస్తాను. అయితే మన దగ్గర ఎటువంటి పీవీసీ మిషన్ కూడా లేకపోయినా సరే మన దగ్గర ఉన్న ఇంక్జెట్ ప్రింటర్స్ ఉంటాయి కదా, ఎప్సాన్ L380 అవనియండి, ఏదైనా సరే అవనియండి, మీరు దాని ద్వారా కూడా మీరు ఈ డ్రాగన్ షీట్ మీద వేసి డైరెక్ట్గా పీవీసీ కార్డ్ని అయితే మనం తయారు చేయొచ్చు. అయితే నేను మీకు ఈరోజు వాటర్ ఐడిని అయితే మీకు చేసి చూపిస్తాను. అది నాదే వాటర్ ఐడి. నాకైతే వాటర్ ఐడి చాలా రోజుల నుంచి నేనైతే కార్డు తీసుకోలేదనమాట. దాన్నే మీకు చూపిస్తాను. అది ఒకటే కాదు, మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఏదైనా సరే మీరైతే తీసుకోవచ్చు అనమాట. దాని సైజులు ఇవన్నీ కూడా ఫోటోషాప్లో కట్ చేసుకొని మనం ఓకే మొత్తం చూపిస్తాను, చూడండి. ఓకేనా? మరి ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, నేను ఫోటోషాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్కి వెళ్ళి ఓపెన్కి వెళ్ళి నేను నా వాటర్ ఐడి కార్డ్ అయితే నేను ప్రింట్ తీయాలనుకుంటున్నాను కాబట్టి అదే తీసుకుంటాను. నేనైతే తీసుకున్న తర్వాత మీకు ఈ సైజులో ఉంటుంది కదా. అయితే మీరు ఇది ఒకటే కాదు, మీరు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మీ ఇష్టం ఏదైనా సరే పీవీసీ కార్డు మీద ప్రింట్ వేయాలంటే వేసుకోవచ్చు అనమాట. అయితే దానికి ఒక మెజర్మెంట్ అంటూ ఉంటుంది కదా, మనం కట్ చేసుకుందాం. ఇక్కడ క్రాప్ టూల్ ఉంటుంది కదా, ఈ క్రాప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మనం వాటర్ ఐడి కార్డు మామూలుగా ఏ సైజు ఉంటుంది, విడ్త్ వచ్చేసి 5.5 సెంటీమీటర్లు, అలాగే హైట్ వచ్చేసి 9 సెంటీమీటర్లు, రెజల్యూషన్ 300లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకొని జస్ట్ చక్రం తిప్పారనుకోండి, కొద్ది జూమ్ అవుతుంది అనమాట. స్పేస్ పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ ఇమేజ్ని అయితే మనం మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా? దీన్ని అయితే నేను ప్రజెంట్ ఇప్పుడు నేను కట్ చేస్తాను. దీని నుంచి క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది నేను జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి అక్కడ వరకు క్రాప్ అయితే అయింది కదా. నేను దీన్ని ఎక్కడైనా సేవ్ చేసుకుంటాను. Ctrl+Shift+S పెట్టి నేను దీనికి ఏదో ఫైల్ నేమ్ ఇచ్చేసి ఆ ఫైల్ని అయితే నేను ఉంచుకుంటాను. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మళ్ళీ సేమ్ ఫైల్ని నేను తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే నేను కట్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఇదే క్రాప్ టూల్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా నేనైతే జస్ట్ క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు చూడవచ్చు, జస్ట్ నేను ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఇది కూడా నేను సేవ్ చేసుకుంటాను. అయితే మనకి 2 ఫైల్స్ అయితే వచ్చాయి కదా, ఈ 2 ఫైల్స్ని కూడా నేను సేవ్ చేసుకున్నాయి. నేను మళ్ళీ తీసుకుంటాను ఓపెన్కి వెళ్ళి. Ctrl+N అంటే ఒక కొత్త డాక్యుమెంట్ అయితే తీసుకోవాలి కదా. నేను A4లో తీయాలనుకుంటున్నాను, ఎందుకంటే మనకి A4లోనే వచ్చాయి కాబట్టి నేనైతే A4లోనే తీస్తాను. A4ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 300 రెజల్యూషన్ పెట్టుకోండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. జస్ట్ ఈ రెండింటిని కూడా మనం ఇంకా క్రాప్ చేసాం కదా ఒక సైజు ప్రకారంగా, వీటిని ఏమి మనం కదిపించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేను దీని నుంచి ఇలాగ డ్రాగ్ చేస్తాను మౌస్ తోటి. ఇందులోకి వచ్చింది కదా, దీన్ని క్లోజ్ చేస్తాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా నేను ఇలాగ డ్రాగ్ చేస్తాను. జస్ట్ నేను క్లోజ్ చేసాను. క్లోజ్ చేసిన తర్వాత కొద్దిగా పెద్ద సైజ్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని కొద్దిగా జూమ్ అయితే చేసి నాకు A4లో ఇది ప్రింట్ ఎలా కావాలి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అంటే దీని మీద మీది మూవ్ అవ్వాలంటే జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి లేయర్ 2 సెలెక్ట్ చేసి దీన్ని కదిపించవచ్చు. అలాగే దీని మీద రైట్ క్లిక్ చేసి లేయర్ 1 ఇలాగ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా కదిపించవచ్చు అనమాట. అయితే నేను Ctrl+T దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. Ctrl+T కొడితే సెలెక్ట్ అవుతుంది. Shift Alt పట్టుకొని జస్ట్ ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేసి నేనైతే ఈ చివరిని ఎలా పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్రింట్ అనేది నాకు పేపర్ అనేది మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు కదా, అందువల్ల అనమాట. నేను జస్ట్ ఎలా పెట్టి ఓకే. తర్వాత దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ లేయర్ని కూడా Ctrl+T దీన్ని కూడా Shift Alt పట్టుకొని జస్ట్ మౌస్ తోటి ఇలా రొటేట్ చేస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేశాను. మళ్ళీ తర్వాత దీన్ని నేను ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. అయితే నేను ఇది రివర్స్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మడత పెట్టేటప్పుడు మళ్ళీ మనకి పక్కన అయితే రావాలి కదా. నేను ఇది రివర్స్లో ఇలాగ పెడతాను. పెట్టిన తర్వాత జస్ట్ నేను పక్కన అయితే చిన్నది గ్యాప్ ఉండేలా పెట్టుకోండి మధ్యలోని, ఎందుకంటే మనం మడత పెడతాం కదా, అక్కడ చిన్న గ్యాప్ అయితే ఉండాలన్నమాట. తర్వాత
దీన్ని ఈ రెండింటిని కూడా నేనైతే కంట్రోల్ షిఫ్ట్ ఈ కొడితే ఇవన్నీ కూడా మొత్తం ఒకటే ఫైల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంట్రోల్ షిఫ్ట్ ఈ అనమాట, మధ్య అయిపోతాయి. మధ్య అయిపోయిన వెంటనే ఈ డాక్యుమెంట్ అనేది నేను జస్ట్ నేను ఎక్కడ దగ్గర ఇంకో ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసి సేవ్ చేసుకుంటాను. దీన్ని నేను ప్రింట్అవుట్ తీస్తానమాట ఇప్పుడు డ్రాగన్ షీట్ మీద. అయితే నేను సేవ్ చేసిన ఫైల్ అయితే ఇదనమాట. దీన్ని మనం ప్రింట్అవుట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రింట్అవుట్ ఇచ్చే ముందు మనం దీని మీద రైట్ క్లిక్ చేసి జస్ట్ ప్రింట్ అనే ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు ఆప్షన్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రింటర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ A4 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేపర్ టైప్ వచ్చేసి ఎప్సాన్ మ్యాటీ పెట్టుకోండి. ఎప్సాన్ మ్యాటీ పెట్టుకొని తర్వాత క్వాలిటీ వచ్చేసి హై పెట్టుకోండి. హై పెట్టుకొని కలర్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ హై స్పీడ్ అనేది ఉంటుంది, అది టిక్ మార్క్ ఉంటుంది ఆటోమేటిక్గా, అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రింట్ అనేది రివర్స్లో వస్తుంది అనమాట. రివర్స్లో వస్తేనే మనకి ఈ కార్డ్ అనేది మనం చూడడానికి కరెక్ట్గా లెటర్స్ అవి ఉంటాయి. దీన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అయితే క్లిక్ చేయకముందు మనం ప్రింటర్లో అయితే మనం పేపర్ పెట్టాలి కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పేపర్ మనకు వచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్ పేపర్ అనమాట, అంటే ప్రింట్ తీసుకునే పేపర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ కార్డు, PVC కార్డు అనమాట. ఇది ప్లాస్టిక్ టైప్ వస్తుంది మనకి, చాలా హార్డ్గా అయితే ఈ పేపర్ ఉంటుంది. అయితే ఇది మనం సెంటర్లో పెడతాం. అయితే మనం ఈ పేపర్ని మనం చూసుకున్నట్లయితే ఈ ప్రింట్అవుట్ ఏదైతే తీస్తున్నామో ఈ పేపర్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు డైరెక్ట్గా ఇటువైపు ఒకవైపు మనకి సాఫ్ట్గా వస్తుంది, ఇంకో వైపు మనకి చాలా గరుగ్గా ఉంటుంది అనమాట. అయితే మనం సాఫ్ట్గా ఉన్న వైపు మాత్రమే ప్రింట్అవుట్ తీయాలి, మీరు చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ చిన్న ఈ టైపు మనం చూసుకున్నట్లయితే ఈ అంచున చిన్న పొరలా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న పొరలా వస్తుంది అనమాట ఇటువైపు. దీని వైపు కాదనమాట మనం ప్రింట్అవుట్ తీసేది, మనం రివర్స్లో తీస్తాం. మీకు చూడగానే తెలిసిపోద్ది అనమాట ఇటువైపు సాఫ్ట్గా ఉందో అటువైపు అయితే మీరు ప్రింట్ తీయండి. నెక్స్ట్ దీన్ని మనం ప్రింటర్లో అయితే మనం పెడదాం. ఇక్కడ మీరు చూసారు కదా, నేను ప్రింటర్లో అయితే పెడుతున్నాను సాఫ్ట్గా ఉన్న వైపు. ఇది మనకు వచ్చేసి ఎప్సాన్ L380 అనమాట ప్రింటర్, ఇంక్జెట్ ప్రింటర్. చూడండి ఇక్కడ నేను డైరెక్ట్ ఎప్సాన్ మ్యాటీలో పెట్టాను. పేపర్ టైప్ వచ్చేసి క్వాలిటీ వచ్చేసి హైలో పెట్టాను. A4లో అయితే నేను ప్రింట్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే పేపర్ అనేది తీసుకుంది కదా, తీసుకున్న తర్వాత మనకి ప్రింట్అవుట్ అనేది చూడొచ్చు. ప్రింట్ అనేది మనకి ఈ విధంగా అంటే A4లో ఇచ్చాం కాబట్టి మనకి ఫస్ట్ నుంచి డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే మిగతా పేపర్ అంతా ఖాళీయే, మళ్ళీ తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు. వేరే కార్డ్స్ ఏమైనా ఉంటే కనుక పేపర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. చూడండి మనకి ప్రింట్అవుట్ అనేది వచ్చింది అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు నాకు ప్రింట్అవుట్ అనేది A4 పేపర్ మీద వచ్చింది. నేను దీన్ని డైరెక్ట్గా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని సేమ్ ఇది ఈ PVC కార్డు మనకి హార్డ్ పేపర్ ఏదైతే ఉందో అది కూడా నేను ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి నేనైతే కట్ చేసేస్తాను. చూడండి ఈ రెండు కూడా నేనైతే కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మనకి ఈ PVC కార్డ్ అయితే ఏదైతే ఉందో మనకి ఈ ప్లాస్టిక్ కార్డు, దీని మీద మీరు చూసుకున్నట్లయితే మనకి ఇటువైపు కూడా కవర్ అయితే వస్తుందండి. ఆ కవర్ని అయితే మనం రిమూవ్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు ఇలా డైరెక్ట్గా మొత్తం రిమూవ్ చేసేయాలి. ఇటువైపు కూడా మనకి రెండు వైపులో కూడా మనకి కవర్ అయితే ఉంటుంది, మొత్తం టోటల్గా రిమూవ్ చేయాలి. చూడండి ఇక్కడ ప్రింటింగ్ అనేది మనకి రివర్స్లో అయితే రావాలన్నమాట. మీరు చూసుకోవచ్చు మనకి అక్షరాలన్నీ కూడా మనకి మిర్రర్ అంటే రివర్స్లో అయితే వస్తాయి అన్నమాట. మనకి ఇటువైపు చూస్తే ప్రింట్ సైడ్ మనకి రివర్స్లో అయితే వస్తాయి, ఇటు సైడ్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా చదివేటట్టు అయితే ఉండాలన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇది అయితే మనం ఏదైతే లామినేషన్కి పెడతామో ఆ లామినేషన్ చేసి మన వైపు ఉండేటట్టు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. ఇటువైపు అయితే మనకి రివర్స్లో వచ్చేటట్టు అయితే చూడాలి. ఎందుకంటే మనం ప్రింటర్లో మిర్రర్ అనే ఆప్షన్ మనం పెట్టుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అయితే మనం ఈ ప్రింట్అవుట్ని అయితే మనం తీసాం కదండి, ఈ ప్రింట్అవుట్ని మనం డైరెక్ట్గా మనం ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు ప్రింట్ లోపలికి ఉండేటట్టుగా అయితే మనం మడత పెట్టాలి. ఎందుకంటే మనం రివర్స్లోనే కదా తీసుకున్నాం కాబట్టి మనకి ఎలా అయితే వచ్చింది. ఎలా అయితే మడత పెట్టుకున్నాం కదా, ఈ మడత పెట్టుకున్న మధ్యలో మనం ఈ PVC కార్డ్ని అయితే మనం ఉంచాలన్నమాట. ప్రింట్అవుట్ అనేది ఎలా ఉంది కదా, ఇలా ఉన్న ఈ మధ్యలో మనం ఇలా పెట్టాలన్నమాట. పెట్టి దీన్ని డైరెక్ట్గా మనం లామినేషన్ అనేది చేయాలి. ఇప్పుడు మీరు ఈ లామినేషన్ మిషన్లో మీరు ఏం చేస్తారంటే 120, 130 వరకు మీరైతే హీట్ అనేది పెట్టుకోండి. తెలుసు కదా, ఈ రెడ్ లైట్ తర్వాత మనకి రెడీ అయితే గ్రీన్ లైట్ అనేది రెడీ అవుతుంది కదా. చూడండి దీన్ని మనం లామినేషన్ అయితే చేద్దాం. మళ్ళీ మనం ఇంకొకసారి అయితే పెడదామండి. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా, దీన్ని 4 పక్కల కూడా కట్ చేసి మనం అయితే చూపిద్దాం. మనం అయితే ఏ విధంగా ఉందనేది చేద్దాం. మళ్ళీ దీని మీద ఒక చిన్న పొరలా వస్తుంది, ఆ పొర మళ్ళీ మనం రిమూవ్ చేయాలన్నమాట.
ఇప్పుడు చూడండి నేను 4 వైపులా కూడా నీట్గా కట్ చేస్తాను అనమాట. అదే పీవీసీ కార్డ్ కట్టర్ అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది అనమాట. కావాలంటే మీరు దాని పర్చేస్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ చివర్లు ఉన్నాయి కదా, మామూలుగా ఈ సైడ్లు 4 సైడ్లు కూడా కట్ చేసుకోవడానికి ఒక మిషన్ అయితే ఉంటుంది అనమాట, చిన్నది. అది 300 రూపీస్ ఎంత ఉంటుంది. కానీ పీవీసీ మిషన్ కట్టర్ అయితే దగ్గర 3000 వరకు అయితే ఉందన్నమాట. ఓకేనా. మరి ఇప్పుడు దీన్ని ఒక చిన్న లేయర్ అయితే ఉంటుంది అనమాట, ఆ లేయర్ని మనం తీయాలి. ఇంకా చాలా నీట్గా వస్తుంది అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది పట్టుకొని ఇలా లాగిస్తే మామూలుగా దీన్ని లేయర్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ టేపు కూడా సేమ్ అలాగే తీయాలి. మొత్తం తీసేసి టోటల్గా మీకు చూపిస్తాను. చూడండి చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. సేమ్ పీవీసీ కార్డ్ లాగే మనకైతే వచ్చిందనమాట. పీవీసీ కార్డ్ ఏంటి, ఇది పీవీసీ కార్డే, ఎందుకంటే మన ప్లాస్టిక్ వస్తుంది అనమాట మొత్తం టోటల్గా, మీరు చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఇలా అయితే మీరు చేసుకోవచ్చండి. మన దగ్గర పీవీసీ మిషన్ లేకపోయినా ఈ డ్రాగన్ షీట్స్తో అయితే మనం చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అందువల్ల చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయవలసి వచ్చింది. ఓకేనా. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.